చదువుకునే రోజుల్లో ఎలా ఉండేది? అప్పుడు ఎట్లా ఉండేది? విద్యా వ్యవస్థ ఎట్లా ఉండేది? చక్కగా బాగా చెప్పేవాడు. నువ్వు ఎక్కడ ఏ తరగతి దాకా చదువుకున్నా? నేను 5వ తరగతి. 5వ తరగతా? ఏ స్కూల్ మీకు దగ్గర? గవర్నమెంట్ స్కూలేనా? థియేటర్లో అది ప్రైవేట్ స్కూల్. తెల్లవారింట్లో చదువుకున్నా. అక్కడ పెట్టారు స్కూల్. అది ఎట్లా ఉండేది అప్పుడు చదువుకోవడం? అది నడిచి వెళ్ళేవాళ్ళ స్కూల్కి? అది పక్కన దగ్గరేనా? ఇంకా ఇంకేమన్నా బాగా చక్కగా చెప్పేవాళ్ళు. అన్నం భోజనం బాక్స్ తీసుకెళ్ళేవాళ్ళ? అట్టాడు మాకు పనికిరావు తీసుకెళ్ళడు. మా తాతగారు వాడు బడుకు, అందుకని పొద్దున్నే సద్దెన్నాలు తిని వెళ్ళేవాడు. మొన్న పోయిన వేటికి ఈరోజు మధ్యలో వచ్చి అంటే తెల్లవారింట్లో మజ్జిగ తెచ్చుకోవాలి మేము. వెళ్ళి టిఫిన్ అక్కడ పెట్టి మళ్ళీ అవుట్ వెళ్ళి అది అంటారు దాన్ని. అప్పుడు వెళ్ళి మజ్జిగ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంట్లో పెట్టి మళ్ళీ వెళ్ళి స్కూల్ అయినాక వచ్చి అన్నాలు తిని వెళ్ళేవాళ్ళు. బాగా చెప్పేవాళ్ళ స్కూల్లో? బాగా చెప్పేవాడు. ఎందుకు చదువుకోవాలా మరి తర్వాత కూడా క్లాసులు? తర్వాత క్లాసులు ఎప్పుడు ఎందుకు చదువుకోవాలా? తర్వాత అంటే చదువుకున్నా. ఓల్డ్ టౌన్లో 6వ తరగతి చదివి ఇంకో క్లాసు 6వ తరగతి. కానీ అక్కడ నా బుర్ర పట్ల అవునా? ఒక సబ్జెక్ట్ పోయింది 6వ తరగతి. అందుకని ఈ రోజుల్లో అసలు ఎట్లా నడిచేవాళ్ళమ్మా? ఎట్లా అంత దూరాలు ఉండేవా? బాగానే. నేను రేపల చదువుకోవాలంటే 6వ తరగతి మా రేపల పేట నుంచి మా నాయనమ్మ వాళ్ళు సిలవర్ టిఫిన్ అంటే నా అనుభవం చూస్తాను. సిలవర్ టిఫిన్లో అన్నం పెట్టి ఏదో పచ్చడి వేసి ఇచ్చేవాడు. అది పట్టుకొని నడిచి ఓల్డ్ టౌన్ వెళ్ళి చదువుకొని మన సాయంత్రం వచ్చేవాడు. ఎన్ని మైళ్ళు దూరం ఉండేది? 2 మైళ్ళు నడిచిచ్చేవాడు. అప్పుడు నడిపి అంటే అప్పుడు తిళ్ళు అప్పుడు బలంగా ఉండేవాడు. దాని కూడా నేను మొత్తానికి అదే మళ్ళీ పేట నుంచి రేపటి వచ్చేవాడు. నడిచి వచ్చి అమ్మమ్మ వాళ్ళకి పచ్చడి అవన్నీ ఇచ్చి మా శాంతి గడిపోయేది. నేను ఇప్పుడు బల టిఫిన్ కానీ నేను కానీ అట్లా చేసేవాడు. అప్పుడు రోజులు అట్లా. ఇప్పుడు వాడు ఇప్పుడు తినే ఓపికలు అన్నీ దంచుకునేవాళ్ళ? దంచుకొని తినేవాళ్ళ బియ్యాలు అవన్నీ? అంటే వీళ్ళ అమ్మమ్మ గారు కానీ మా అత్తగారు అంటే నేను వెళ్ళక ముందు బియ్యం దంచుకునేవాడు. బస్తా బియ్యం తెల్లవారుతా అని మొదలు పెట్టి 7-8 దాకా ఒక బస్తా బియ్యం మా అత్తగారు ఇద్దరు దంచుకొని చేసి ఆ బియ్యం తీసుకునేవాడు. అంటే మాకు అప్పుడు ఊళ్ళో మరలు లేవు. 2-3 మైళ్ళు ఎడితే కానీ 2 ఊళ్ళు ఎడితే కానీ మర ఉండేది. అదే అట్లా చేసుకునేవాడు. అందుకే వాడు బాగా కష్టపడేవాడు నాకన్నా కూడా. కష్టపడాలంటావు? కష్టపడితేనే వెళ్తున్నారు ఎవరికైనా అంతే. కష్టపడ్డ వాళ్ళకి ఎప్పటికైనా. ఇప్పుడు పిల్లలకి నువ్వేం చెప్తావు చెప్పు? ఏదన్నా మంచి మాట, అమ్మమ్మ మాట అంటే ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడున్న పిల్లలకి నువ్వు చెప్పే మెసేజ్ ఏదన్నా మంచిగా ఎట్లా ఉండాలి ఏంటి చెప్పు? అది ఇలా చెప్పా కదా, చక్కగా కష్టపడి చదువుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం, ఇంట్లో అమ్మ సాయం చేయడం, చక్కగా బుద్ధిగా ఉండి చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి వృద్ధిలోకి రావాలి, మంచిగా ఉండాలి. అది ఓకేనమ్మా. దేవుడి మీద భక్తి బాగా ఉండాలి. చక్కగా చదువుకొని అన్నీ ఉండాలి. అటు భక్తి పూజలు అన్నీ ఉండాలి. అన్నీ ఎక్కువ చేయమని చెప్పట్లేదు. అటు భక్తి ఉండాలి, ఇటు చదువు ఉండాలి, ఇటు కష్టపడి అమ్మ వాళ్ళని అక్కడ పెట్టి పనులు చేసి లేటుగానే ఉండాలి. అన్నిట్లలో ఉండాలి. ఓకే అమ్మా, చాలా బాగా చెప్పావు. శిక్షణగా ఉండాలి, తల్లిదండ్రుల మాట వినాలి, స్కూల్లో చెప్పిన చక్కగా అర్థం చేసుకొని చక్కగా చదువుకోవాలి. చక్కగా బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. అంతేనా? అంతే, ఇంకేం లేదా? వీళ్ళు అవన్నీ మానేసేయాలి. చదువు మీద శ్రద్ధ పెట్టాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. మీ రోజుల్లో టీవీలు కూడా వెళ్ళేవట్టుందిగా? టీవీలో ఇంకేమన్నా ఇది అనుకుండేవాడు.
టీవీ వచ్చినట బొమ్మలు కనిపిస్తాయట, మనుషులు కనిపిస్తాయట, మాట్లాడతారట ఆ, అని చెప్పేవాడు. ఆహా, లేదు ఊరికే స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, రావడం, ఉమ్, తినడం, కాసేపు ఆడుకోవడం. ఉమ్, నా ఉద్దేశం అయితే ఉమ్, అప్పుడే బాగా చెప్పేవాడేమో అనిపిస్తుంది. ఆ, అంటే ఇప్పుడు చదువుతారు, ఉమ్, ఇప్పుడు ఫీజులు కానీ అన్నీ ఎక్కువ ఈరోజు. ఆహా, ఆ రోజు ఫీజులు తక్కువ, ఉమ్, చదువు బాగా చెప్పేవాడు. ఉమ్.